దొరికితే మాత్రం మాకేం సంబంధం లేదు, పక్క పార్టీ వాళ్ళ మీద దోసేస్తాం మనం. చాలా సింపుల్గా ఎస్కేపిజం అన్నమాట ఇది. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే లిక్కర్ అమ్మేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్, అది కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవరు స్కాన్ చేస్తారు ఆ క్యూఆర్ కోడ్? మొత్తం అంతా మీ మనుషులే, మీ పార్టీ వాళ్లే, మీ నాయకులే, మీ కార్యకర్తలు అడుగుతున్నారు. ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు? మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎలా ఉంటుందంటే అది దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఉంటుంది. కల్తీ మద్యం విచ్చలవిడిగా తయారవుతోంది అనే అంశం కళ్ళకి ఖచ్చితంగా మనకు కనిపిస్తోంది. ఫ్యాక్టరీలతో సహా వీళ్ళు పెట్టుబడుల్లో, ఆదాయాల్లో వీళ్ళకి మనస్పర్ధలు వచ్చిన చోట అవి బయటపడుతున్న విషయం కూడా అందరికీ కనిపిస్తోంది. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనిపిస్తోంది, అమ్ముతున్నది కనిపిస్తోంది. అయినా వీళ్ళకి ఏ మాత్రం స్పృహ కూడా లేదు. ఎవ్వరు నోరు తెరిచి మాట్లాడరు దాని గురించి. మొన్న ఇష్యూ కూడా అంటే మా బాధ ఏంటంటే ఎక్కడో అక్కడ, అంటే ఇప్పుడు మొన్న అంతమంది ప్రాణాలు పోయాయి కదా, ఆ బైకర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు కదా. 2 వ్యక్తులు ట్రావెల్ చేస్తుంటే శివశంకర్ అనే వ్యక్తి ఇదయ్యాడు, ఇంకో మనిషి ప్రాణాలు కోల్పోయాడు కదా. ఆ మద్యం కనుక అవైలబుల్గా లేకపోయి ఉంటే, ఆ టైంకి అక్కడ ఆ మద్యం కొనుగోలు చేయకుండా అతను మామూలుగా వెళ్ళుంటే అతను బతికేవాడు, ఆ 19 మంది ప్రయాణికులు బతికేవాడు. ఈ రోజున ఒక మాంసపు ముద్దల్లా ఉన్న ప్రయాణికులని ఒక డిఎన్ఏ టెస్టుల ద్వారా ఎవరిది ఏంటి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగిస్తున్నటువంటి పరిస్థితి. ఇంత విషాదకర ఘటన అవసరమా రాష్ట్రంలో మనకి? ఒక తల్లి తన బిడ్డ కాలిపోకూడదని చెప్పి ఇలా పట్టుకుని తను దహనం అయిపోతూ ఆ బిడ్డను కాపాడే ప్రయత్నం చేసిన హృదయ వికారమైనటువంటి ఆ సంఘటన చూడాల్సిన కర్మ ఏంటి మనకి? దేనికి లింకప్ అయి ఉంది ఇదంతా? మద్యం మాఫియా కాదా? ఏ ఊర్లో చూసినా మద్యం షాపులు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. గుడి లేదు, బడి లేదు, స్కూల్ లేదు. ఇందాక చెప్పినట్టు హైవే రేడియోస్లో ఎక్కడ పడితే అక్కడ మీరు అందుబాటులో ఉంచి తాగొద్దు అంటే ఎవరు వింటారండి? ఎవరు వింటారు? రాష్ట్రంలో ఈ రోజున మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు కూడా ఈ మద్యం మాఫియానే ఒక కారణం అని చెప్తాను నేను నిస్సంకోచంగా. నిన్న కూడా ఒక న్యూస్ చూసాం. ఒక 20 రూపాయల కోసం ఒక పక్క పిల్లోడి గొంతు కోసేసిన వైన మనం చూసాం. ఏంటిది? ఏం జరుగుతోంది అసలు రాష్ట్రంలో? దేని గురించి మీరు నోరు తెరిచి మాట్లాడరు. ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, పీపీపీ గారు, లోకేష్ గారు మాట్లాడరు, హోమ్ మినిస్టర్ గారు అసలే మాట్లాడరు. అంటే కూటమి నేతల దృష్టి ఎలా ఉందంటే, మాకు మద్యం షాపులు, బెల్ట్ షాపులు విస్తరిస్తే చాలు, ఆరోగ్యశ్రీ లేకపోతే ఏంటి, మెడికల్ కాలేజీలు లేకపోతే ఏంటి, గ్రామ సచివాలయాలు లేకపోతే ఏంటి, గ్రామాలు ఏవైపోతే మనకేంటి అన్నట్టుగా ఉంది ఈ రోజున కూటమి పరిస్థితి, కూటమి వ్యవహరిస్తున్న తీరు. ఎంత కళకళలాడుతూ ఉండేయో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామాలన్నీ కూడా ఈ రోజున అంతా వెలవెలబోతున్నాయి ఈ మద్యం మాఫియా మూలంగా. జగన్ గారు ఎంత సంక్షేమ పాలన అందించారో అంతకంతకి సంక్షోభ పాలన అందిస్తున్న ఘనత మూటగట్టుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకు అంటే ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి గారికేమో, పీపీపీ గారికి హోంశాఖ మీద దృష్టి, హోమ్ మినిస్టర్ గారికేమో ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని పొగడ్డం మీద దృష్టి, లోకేష్ గారికేమో ముఖ్యమంత్రి శాఖలపైన దృష్టి, ముఖ్యమంత్రి గారికేమో ఎంతసేపు ఏ ప్రమోషన్ చేసుకుందామా అనే దృష్టి. అంతే తప్ప ఈ రోజున ఈ నకిలీ మద్యం గురించి కానీ, ఆగిపోయిన ఆరోగ్యశ్రీ గురించి కానీ, ప్రైవేటు పరం చేస్తున్న మెడికల్ కాలేజీల గురించి కానీ, కల్తీ ఆహారం తిని చనిపోతున్న, కల్తీ నీరు తాగి చనిపోతున్న గిరిజన బాలికల గురించి కానీ, గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికల గురించి కానీ ఎవ్వరు మాట్లాడరు. ఏమన్నా అంటే మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు మేము స్నేహపూర్వకంగా శాఖల మధ్య అండర్స్టాండింగ్తో పనిచేస్తున్నాము అని చెప్తారు. మీరు పనిచేస్తే ఎవరు అడగరు కదా మిమ్మల్ని. లేకపోతే ఇదేనా మీ పనిచేసే వైనం? ఈ రోజున గ్రామాలన్నీ కూడా వెలవెలబోయి నాశనం అవుతున్నాయి. దానికి సమాధానం ఎవరు చెప్తారండి? అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు,
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కల్తీ మద్యం వద్దు, మాకు మెడికల్ కాలేజ్లో ముద్దు అంటూ ముందుకొచ్చి కదిలొచ్చి కోటి సంతకాల కార్యక్రమంలో వాలంటరీగా సైన్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనం. ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని, ప్రతి 2000 మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యాన్ని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే ఒక వర్గానికి సంబంధించినటువంటి మీడియా ఆయన మీద బురద జల్లింది ఆ రోజున. మరి ఈ రోజున ప్రతి 50 ఇళ్లకు ఒక బెల్ట్ షాపు, ప్రతి 2000 మంది జనాభాకు ఒక మద్యం షాప్ని, ఒక పర్మిట్ రూమ్ని ఏర్పాటు చేస్తే బాబుని గొప్ప విజనరీ అంటే కీర్తిస్తారు. ఏది నిజం అనేది ఖచ్చితంగా ఈ రోజున ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, ది యంగ్ జనరేషన్ అవుట్ దేర్, యూ షుడ్ అండర్స్టాండ్, యూ మస్ట్ అండర్స్టాండ్ ద రియల్ ఫ్యాక్ట్స్. ఎవరు సంక్షేమ పాలన అందించారు, ఎవరు సంక్షోభ పాలన అందిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వ వైఖరిని మార్చుకోకపోతే మాత్రం ప్రజలు వారికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అది రైతులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా సరే, మహిళలు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించుకుంటారని భావిస్తూ మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. మద్యపాన ప్రియుల పొట్ట కొట్టారు అనుకుంటూ చించుకుంటూ మాట్లాడారు కదా ఆ రోజు ఆయన. మరి ఈ రోజున అసలు ఒక్క మాట మాట్లాడుతున్నారా అండి? ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు కదా, ఒక్క మాట మాట్లాడారా? మనం చేసింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, ఇన్ని మంచి పనులు చేసి కూడా ఎక్కడ ఆయన ప్రమోషన్స్ చేసుకోలేదు, మద్యాన్ని కంట్రోల్లోకి తెస్తూ కూడా ఆయన తీసుకున్నటువంటి చర్యల మీద ఆయన ఎక్కడా ప్రమోట్ చేసుకోలేదు. అది మనం చేసిన తప్పైపోయింది. ఈ రోజున వాళ్ళలాగా చనిపోయిన వాళ్ళకి ఏదో విధులు చేసాం అని చెప్పి దాన్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్న తీరు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, అసలు నేరం జరగడానికి కారణమైనది వాళ్లే, మళ్ళీ వాళ్ళకి ఏదో చిల్లర విధుల్చి నష్టపరిహారం చేసేసి ఇగో మేము ఇది చేసామని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు కదా.